ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord, and to God be the glory and honor. దేవుని యొక్క మహా కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. So we are believing that you are doing good and great by the grace of our God. దేవుని కృప వలన మరొకమారు ఈ రీతిగా మనమందరం కలిసి అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి ఈ వాక్య సందేశాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. So we are believing that you are truly being blessed by the program. ప్రతిరోజు మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు మేము వింటున్న ప్రతి బిడ్డ కూడా బలపరచబడుతున్నారని ప్రభునామం బట్టి నేను విశ్వసిస్తూ ఉన్నాను. So we are strongly believing that you are strengthening your faith each day, and we are also strengthening our faith by this daily spiritual. ఈ రోజు మరొక వాక్యము ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. So today we came up with another topic to talk with you all. ఆరాధన గల హృదయము ఎలాగుంటుందో మనం కొద్ది విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. So today our topic is the heart which worships. ఆరాధన చేసేటువంటి హృదయము, ఆరాధన చేసేటువంటి మనస్సు, ఆరాధన కలిగినటువంటి మనుషులు, విశ్వాసులు ఎలాగుంటారో వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. So how a heart that worships God and how the people who worship God will be, that is the topic we'll be discussing today. దేవుని యొక్క వాక్యములోని ఒక మాట చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వాక్కు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. 24వ వాక్కు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని వాక్యములో రాయబడి ఉంది. So let's open our Bible to the book of John chapter 4 and verse 23 and 24. But the hour is coming and now is, and when the worshippers will worship the Father in spirit and truth, for the Father is seeking such to worship him. 24th verse. God is spirit, and those who worship him must worship in spirit and truth. దేవుని యొక్క వాక్యము నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉంది. So God's word is talking with each and every one of us today. ఆరాధన చేయగలిగినటువంటి వారు నిజమైన ఆరాధన ఉంటది. ఆ నిజమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించువారై ఉండాలి. So here God is telling there is a true worship, the true worship, worshiping God with whole heart and spirit. నీ ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మలో నింపబడతావో, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ఎప్పుడైతే నీకు వస్తుందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే నేను ఆవరిస్తుందో, తప్పకుండా ఆత్మతో హృదయంతో దేవుని ఆరాధించుతావు. So when your soul is filled with God's presence, then you can truly worship God with your whole heart and spirit. అందుకనే వాక్యం 23వ వాక్యంలో మాట్లాడిన మాట, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారని వాక్యం చెప్తుంది. So that is why God is talking to us through his words, saying that those who worship God will worship in spirit and heart. ఆ కాలము ఇప్పుడు వచ్చే ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. So God is telling us where we worship God, where we give true worship to God has come. ఇంకేదో వస్తది, ఇంకా రాలేదు, నేను ఆత్మ చేత నింపబడలేదు, ఆత్మతో నేను ఆరాధించట్లేను అని నువ్వు అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఆల్రెడీ అది వచ్చే ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. We should not feel like the season where we will have a true worship in ourselves will come. We should always feel like this is the time, and you should never wait for the time to worship truly from your heart and spirit. For this is the time, and God is telling us this is the perfect time. ఆల్రెడీ ఆత్మదేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆ ఆత్మదేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మదేవుణ్ణి ఎప్పుడైతే నీవు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధిస్తావో, గొప్ప దేవుడు నీ ఆరాధన విని గొప్ప ఫలితాలు ఇచ్చునుగాక. So as a Christians, when we worship God with our whole heart and spirit, then God is saying that God will definitely take our worship, and God will definitely fulfill whatever we ask. ఆరాధన అనగా పాటలు మాత్రమే కాదండి. ఆరాధన అనగా దేవునిలో జీవించటం, దేవుని ప్రేమను పొందుకోవటం. దేవుని ప్రేమను పొందుకున్నటువంటి మనము, దేవుని ఆత్మను పొందుకున్న మనము, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేటువంటి అనుభవంలోనికి వస్తాం మనం. We feel like true worship is just singing songs or just worshiping God. The true worship is not only about singing songs. The true worship is about being filled with God's presence and about learning God's true love and what God is. దేవుని వాక్యం చెప్పిన 23వ వచనంలో, ఇదిగో ఆరాధించువారు అట్టివారే కావాలని
తండ్రి కోరుకొనుచున్నాడని వాక్యం మాట్లాడుతుంది. So here God is talking to us through the Bible. God is saying that God needs people who worship true worship. దేవుడు నీ ఆరాధన అంగీకరించాలి అని అంటే నిజమైన హృదయముతో, నిజమైన భక్తితో, నిజమైన ఆత్మచేత నింపబడి నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేయగలుగుతావో తప్పకుండా నా దేవుడు నీ ఆరాధనపై ఆసీనుడిగా ఉండును గాక. If you want God to receive or if you want God to listen to your worship, then God is expecting us to have a true worship in ourselves. We should be filled with the Spirit and we should worship God with our whole heart. Then God is ready to accept our worship. మనము ప్రతి ఉదయము అలాగా దేవుని ఆత్మతో సత్యముతోనే ఆరాధించటం మనం నేర్చుకోవాలి. So we should learn to worship God with our whole heart and spirit every single day. ఈ సందర్భంగా ఒక విషయం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. So I would like to talk about an incident. ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి దేవుని నమ్మినటువంటి బిడ్డే, విశ్వాసములో స్థిరపరచబడినటువంటి బిడ్డే, దేవుని ప్రార్థనలో పెరుగులాడేటువంటి అనుభవం ఉన్నటువంటి తల్లి అయినప్పటికీ కూడా ఒక దినాన ఆ తల్లి బిడ్డను కోల్పోవటం జరిగింది. So there was a mother who is very spiritual and who does everything by asking God and by seeking everything in God's presence. So one fine day she has lost her own baby. అయినను సరే బిడ్డను కోల్పోయినప్పటికీ కూడా ఆమె నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తుంది గనక వాక్యం చెప్పినట్టుగా ఆత్మతోనూ సత్యముతోనూ నీవు ఆయనను ఆరాధించవాలని వాక్యం చలవిస్తుంది గనక వాక్యములకు విధేయురాలుగా ఉన్నటువంటి ఆమె బిడ్డ చనిపోయిన విషయాన్ని కూడా లెక్క చేయకుండా, ఆ బాధను కూడా ఆమె అనుభవించకుండా ఒకే ఒక పని చేసింది. ఏంటో తెలుసా? ఆమె దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం మొదలు పెట్టినప్పుడు, కన్నీటితో దేవుని ఆరాధించటం మొదలు పెట్టినప్పుడు దేవుడు ఆ ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. So this woman, when she lost her own baby, she didn't stop worshiping God. She didn't stop praying to God. Instead, she was praying, she was weeping, and she was telling all her sadness to God, and God is hearing. And the people around us are astonished. They are suddenly shocked to see that woman's faith and how she is praying to God, even though she has lost her own baby. ఆ ఆరాధన వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. అయ్యో, కుమార్తె చనిపోయింది, సొంత బిడ్డను కోల్పోయింది కదా, ఎలాగ ఈమె ఆరాధన చేయగలుగుతుంది, ఎలాగ ఈమె ఆరాధించగలుగుతుందంటే ఆమె ఒకటే మాట ఏంటంటే, నా దేవుని నేను నా హృదయముతో, యథార్థ హృదయముతో, ఆత్మతోనూ సత్యముతోనూ ఎప్పుడైతే ఆత్మదేవుని వైపు నేను చూడగలిగానో, ఆ ఆత్మదేవుడే నన్ను ఆవరించినప్పుడు నా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. The people around that woman, they were really shocked to see the faith of that woman. So when the people came and asked that woman, like, how can you keep your faith even though you lost your own baby? How can you still praise God when you see the dead body of your own baby in front of you? So then that woman is saying, I am filled with God's presence and I trust God completely, and I know if something bad happens in my life, I cannot go and blame God, or I can say that, God, why did you do this to me? I know that God is there and God is there to protect over me. And she believed in herself and she believed and she had strong faith in God. That faith has made her to be strong even though she lost her own baby. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అనుదిన ఆత్మీయ ఆహారాన్ని వింటున్న నా ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ఇదిగో ఆ తల్లి బిడ్డను కోల్పోయినప్పటికీ కూడా ఆ బాధను దిగమింగుకుంటూ కూడా యథార్థ హృదయముతో దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే రీతిలో ఆమె దేవునిలో లీనమైపోయి ఆరాధన చేయగలిగింది. అంటే ఆమెకున్న బాధని, ఆమెకున్న చింతని, ఆమెకున్న వేదనని, ఆమెకున్న కన్నీటిని అంతా దేవుని దగ్గర పెట్టి ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే ఆరాధించగలిగిందో ఆమె హృదయం తృప్తిపరచబడింది. So dear church, this woman has lost her own baby, but still she hasn't lost the faith in her, and she still started to pray to God with her whole heart and spirit. So if we are also in that situation, we should also learn from this woman that even though we walk through the valley of darkness, or even though if we see something that we didn't imagine in our life has happened, then also we should never get shaken in our faith, and we should have a strong faith. నా ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మరొక్క మారు మీతో పంచుకునే విషయం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు దుఃఖం ఉందా, బాధ ఉందా, వేదన ఉందా, కన్నీరు కారుస్తున్నావా, నాకెవరు దిక్కు అనుకుంటున్నావా? ఇదిగో ఈ రోజే నీవు దేవుణ్ణి నీ యథార్థ హృదయముతో
ఆత్మతోను సత్యముతోను దేవుని నువ్వు ఆరాధించగలిగితే నీకున్న దుఃఖాన్ని, నీకున్న బాధని, నీకున్న వేదనని నా దేవుడు ఆత్మస్వరూపుడుగా నీ ప్రక్కన నిలబడి నా దేవుడు నీకున్న దుఃఖాన్ని దూరం చేసి నీ యొక్క కన్నిటిని నాట్యంగా మార్చి నా దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ భర్తని, నీ చేతి పనుల్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా చేయునుగాక. So dear church, are you in a situation where your heart is filled with lots of sadness? Are you in a situation where your heart is sinking so deep because you lost your own baby or your own father or mother or the person whom you love so much? Is your heart so much broken? Then know that today's scripture is talking with you, and today's daily spiritual bread is talking with you to encourage you, to motivate you, and also to console you, and also to help you to come out of the situation or the heartbreak or the sadness that you are having in your heart. Just like how this woman didn't lose her faith even though she lost her own baby, or even though her heart is sink so deep in sadness and in grief, even though she didn't lose God's faith. Just like that, if you are also staying strong in our faith and believe God completely and lean on Him, then God is also ready to completely remove all our sadness, and He will give His presence on us. He will try to see a good and happy life. దేవుని పిల్లలారా, చింతిస్తూ నువ్వేం చేయలేవు, బాధపడుతూ నువ్వేం చేయలేవు. యథార్థ హృదయముతో దేవుని స్తుతించు, దేవుని గణపరచు. 24 వాక్కులు చెప్పినట్టుగా ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలని వాక్యం చెప్పినట్టుగా ఆ రీతిగానే నువ్వు ఈ దినమే, ఈ క్షణమే నువ్వు ఆరాధించడం నేర్చుకో, దేవుని ప్రేమించడం నేర్చుకో, సత్యమునందు నువ్వు స్వతంత్రంగా ఉండటం నేర్చుకో. ఆ సత్యవంతుడైన దేవుడే నీ కుటుంబంలో, నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నిలబెట్టును గాక. అట్టి కృప నా ప్రభు నీకు, నాకు, మనందరికీ దయచేయును గాక. So dear church, we could do nothing by worrying, or we could do nothing by our overthinking. We need to lean on our own God for all the things, and we need to acknowledge God in everything we do. And when we worship God with our whole heart and spirit, and when we allow God to come into ourselves, then God will definitely help us to choose what is right and what is wrong, and God will definitely guide us in each and everything we do, and that is how God's greatest blessing will be on us. ఆ రీతిగానే నా ప్రభు మీకున్న బాధని, చింతని యావత్తుని తీసివేసి మీ కుటుంబాన్ని ఆనందంతో ఉంచి నా దేవుని కృపా కాపుదల ఎల్లకాలము మీకు తోడై ఉండి నడిపించునుగాక. So we are feeling and we are saying that may the Lord's greatest blessings and His protection be on you and your family and your loved ones throughout your whole day and your whole life. ఈ మాటల ద్వారా నీవు ఆదరించబడేటువంటి కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. May the Lord grant you peace in your heart by listening to today's daily spiritual bread. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. May the Lord bless Thank you. you. God bless you. May the Lord bless you abundantly. Thank you.